తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సిద్దిపేట శ్రీనివాస్ ముదిరాజ్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 6 గ్యారంటీల పథకం అమలుకు ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయన మాటల్లో విందామా? ఎస్, 6 గ్యారంటీల పథకానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులలోనే 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఈరోజు ఇంకొక 2 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. త్వరలో ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తాము. మొత్తం 6 గ్యారంటీలను అమలు చేయడానికి ఏ విధమైనటువంటి సంకోచం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. దానికి రేవంత్ రెడ్డి గారి యొక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి ఎంతో ఉన్నది. పైన ఉన్నటువంటి సోనియాజీ కానీ, లేదంటే రాహుల్జీ కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, అదే మాదిరిగా మన పార్టీ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు కానీ, వారి యొక్క కృషి ఎనలేని సేవలు అందించడానికి చేస్తున్నటువంటి కృషి తెలంగాణ రాష్ట్రానికి అంకితమైందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే రాష్ట్రంలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళు రాత్రింబవల్ నిద్ర లేకుండా చేస్తున్నటువంటి కృషి రాష్ట్ర ప్రజలకు చాలా ఆరోగ్యదాయకంగా ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఇకపోతే 6 గ్యారంటీలలో ఆల్రెడీ మనం 2 చేసుకొని ఇంకొక 2 ఈరోజు డిక్లేర్ చేస్తున్నారు చేయగల సభలో. ఈరోజు 2 గ్యారంటీలను డిక్లేర్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకపోతే నెక్స్ట్ రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లలో కూడా 17కు 17 ఎంపీ సీట్లను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో గెలిచి రాహుల్ గాంధీని పీఎం కావడానికి తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కీలక పాత్రలో తెలంగాణకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులు అన్ని రకాలుగా అన్ని సందర్భాలలో సమకూరుతాయని చెప్పేసి నా నమ్మకం. అదే మాదిరిగా దానికి రేవంత్ అన్న యొక్క కృషి, మన పార్టీ లీడర్, పార్టీ ప్రెసిడెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాళ్ళ యొక్క కృషి కూడా ఎనలేనిది. వాళ్ళ కృషిని కూడా మనం గుర్తించాలని చెప్పేసి సందర్భంగా తెలంగాణ ప్రజలను కోరుకుంటా ఉన్నాం. ఇంకా మా కాన్స్టిట్యున్సీకి వచ్చేవరకు మెదక్ కాన్స్టిట్యున్సీ, సిద్దిపేట, అందులో 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్, ఈ 7 పటంచేరు, ఈ 7 సెగ్మెంట్లలో ఉన్నటువంటి మొత్తం 15,45,000 ఓట్లు. అందులో స్త్రీ పురుషులై కొద్దిగా వ్యత్యాసంతో స్త్రీల యొక్క ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఈ 6 గ్యారంటీల పథకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఓట్లేసి బంపర్ మెజారిటీతో 17కు 17 ఎంపీ స్థానాలను గెలిపిస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. మెదక్ పార్లమెంటు నుంచి కూడా మేము ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి మేము కూడా ఆశిస్తున్నాం టికెట్లు. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మా పార్టీ పెద్దలు కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి, చేయాలి అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.